ఏదేదో కొత్త కొత్త చేపలు. ఈ ట్యాంకీకే 3500 అయింది. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈరోజు బెట్టా ఫిష్ చూడండి. ఇందులో చూసారా, ఇది బెట్టా ఫిష్ అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంతో పాటు వీటికి పిల్లలు పుట్టాయి. మళ్ళీ వీడు ఏం చేశాడంటే జీబ్రాను ఇంకోటి ఏంటిదిరా లక్కి, ఇంకోటి ఏంటి గప్పి జీబ్రా ఫిషెస్ అట. ఆల్రెడీ మౌలిగా ఉన్నాయి, మళ్ళీ పట్టుకొని వచ్చాడు చూడండి. పిల్లలు ఉన్నాయి, 8 చిన్నవి ఉన్నాయి, ప్లస్ 5 ఏమో పెద్దవి ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లలు కిందికి ఉన్నాయి. అంటే ఈ ఎడ్జి ఈ అడుగు భాగంలోనే బయటికి రావట్లేదు. నిన్న వేసాము ఇందులో, ఇక్కడే తిరుగుతూ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా కదా, చాలా బాగా అనిపించింది. రాత్రి అయితే చాలాసేపు వీటి చూసుకుంటే కూర్చున్నాము, దగ్గర 2 అవర్స్ కూర్చున్నాము. అన్నీ పట్టుకొస్తున్నాడు, ఒకటే అంటున్నాడు. వెళ్ళినప్పుడు 5-6 పట్టుకొని వచ్చేస్తున్నాడు. మళ్ళీ వీటికి పిల్లలు పుడితే చాలా ఎక్కువ అవుతాయి. వద్దురా అంటే వినట్లేదు. కానీ సరే, వాడి సరదాలో ఏమో తెలియదు, కానీ చూడడానికి మాత్రం బాగుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. కొద్దిసేపు రిలాక్స్ అనిపిస్తుంది. అంటే ఫోన్లు టీవీలన్నీ పక్కన పడేసి ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటే హాయిగా అనిపిస్తూ ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. సో ఫ్రెండ్స్, ఇందులో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఇంకేమైనా చేయవచ్చా అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ఇంకేమైనా మంచి ఫిషెస్, ఇందులో కలిసిపోయే ఫిషెస్ ఏమైనా ఉంటే చెప్పండి, మేము తీసుకుంటాము. అలాగే ట్యాంక్ చూడండి, బాగుంది కదా, చాలా బాగుంది. ఏమైనా ఉంటే మీరు కూడా తీసుకోండి, బాగానే ఉంది. కాకపోతే చూసి తీసుకోండి, మంచి క్వాలిటీ కాదా అనేది షాప్లో మాత్రమే తీసుకోండి, రోడ్డు మీద తీసుకోకండి. రోడ్డు మీద ఏంటంటే సేమ్ ఉంటుంది కానీ నాసిరకం ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఫిషెస్ తీసుకొచ్చినాక అది ఏమైనా బ్రేక్ అయిందనుకోండి, మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అందు గురించి నేను చెప్పేది మీకు ఒకటే, ఏదైనా చూసి జాగ్రత్తగా తీసుకోండి. 1-2 సార్లు 4-5 షాపులు తిరిగినా పర్వాలేదు, బేరం ఆడండి. అంత చైనా మేడే, మన ఇండియా మేడ్ ఏం లేదు, ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా ఉంటే మాత్రం నాకు కూడా చెప్పండి, నేను తీసేసుకుంటాను. ఇందులో మేము ఏం చేసామంటే ఇదంతా మినరల్ వాటరే, మంత్లీ ఒకసారి మాత్రమే ఇందులో క్లీన్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే అది ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసుకుంటూ ఉంటుంది. పైన ఇక్కడ చూసారు కదా ఫిల్టర్ ఉంటుంది, కింద నుంచి లాగేస్తుంది, మీకు ఆక్సిజన్ ఇస్తుంది, ఫిల్టరైజేషన్ అవుతుంది. చూసారు కదా. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంకేమైనా ఐడియాలు, మంచి ఐడియాలు కానీ ఏమైనా ఫిషెస్ వీటిలో కలిసిపోయే ఫిషెస్ ఉంటే చెప్పండి. ఇంకా కలర్గా అంటే నాకు వైట్, ఆరెంజ్ ఫిషెస్ అలాంటివి ఉంటే కావాలి. గోల్డ్ అలాంటివి ఏమైనా ఇంకేంటి ఇందులో కలిసేటట్టు బ్లూ కానీ ఆ కలర్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, మేము కూడా తీసుకుంటాము. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగవచ్చు ట్యాంకీ పరంగా, నేను మీకు చెప్తాను. నాకు తెలిసిందే చెప్తాను. సో నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసిన విషయాలు నాకు కూడా తెలియకపోవచ్చు. అన్నీ అందరికీ తెలిసి ఉండాలని ఏం లేదు, అదనమాట. సో ఫ్రెండ్స్, ఇది మీరు చూసారా, బెట్ట పైకి వచ్చింది, మీకు చూపిస్తాను. చూసారా, చూడండి. ఈ ట్యాంక్ కూడా వేరే పెట్టాడు మా వాడు, చూసారు కదా, ఇదే. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమైనా సలహా ఉంటే, మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి. అలాగే వీటికి ఫుడ్ మీరేమి ఇస్తున్నారు, మీ దగ్గర ఏమైనా ఫుడ్ ఉన్నా నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. రామ్స్ స్మార్ట్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టాటా.